హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఆ సినిమాలు ఏంటి, అవి ఎంత కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ స్టూడెంట్ నంబర్ 1 2001లో రిలీజ్ అయింది. ఈ మూవీ రాజమౌళి ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. 1.8 crores బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 12 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. నెక్స్ట్ ఎన్టీఆర్ కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ 2002లో వచ్చిన ఆది. ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ చిత్రం ఇదే. వివి వినాయక్ డెబ్యూ మూవీ కూడా ఇదే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. 96 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 50 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలోకి దిగి 10 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ఎన్టీఆర్ కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. 2003లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ రాజమౌళి కెరియర్లో రెండో సినిమా ఇది. 56 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 25 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ మూవీ. నెక్స్ట్ ఎన్టీఆర్ కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగ. 2007లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చి కామెడీ యాంగిల్లో ట్రై చేసిన చిత్రం ఇది. ఈ మూవీ 50 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. 2007కు గాను హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది యమదొంగ. నెక్స్ట్ ఎన్టీఆర్ కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ 2015లో వచ్చిన టెంపర్. ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 69 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 43 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ఎన్టీఆర్ కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్. 2016లో రిలీజ్ అయింది ఈ చిత్రం. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. 135 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. 100 కోట్లని ఫాస్ట్గా కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. బాహుబలి తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచిన చిత్రం జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ 2018లో వచ్చిన అరవింద సమేత. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. అరవింద సమేత 190 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. 91 కోట్ల బ్రేక్ ఈవెన్తో బరిలోకి దిగి 95 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ఎన్టీఆర్ కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ 2022లో వచ్చిన RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చి కేవలం 15 రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేసింది. 1300 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ చిత్రం. 114 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం ఒక్కడు. 2003లో రిలీజ్ అయింది ఈ చిత్రం. మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నైజాంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అప్పటికి. ఒక్కడు చిత్రంతోనే మహేష్ బాబు నైజాం ఖాన్ నవాబ్ అయ్యారు. నెక్స్ట్ మహేష్ బాబు కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ అతడు. 2005లో రిలీజ్ అయింది ఈ చిత్రం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చింది ఈ మూవీ. 22 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం. 100 రోజులు 38 కేంద్రాల్లో ఆడి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ మహేష్ బాబు కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ పోకిరి. 2006లో రిలీజ్ అయిన పోకిరి పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చింది. 75 ఏళ్ల సినీ చరిత్రని తిరగరాసింది ఈ చిత్రం. 70 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 45 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 200 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ మహేష్ బాబు కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చింది ఈ చిత్రం. 2012లో రిలీజ్ అయిన ఈ చిత్రం 90 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 40 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ మహేష్ బాబు కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఇది. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ చిత్రం. 2015లో వచ్చిన శ్రీమంతుడు 200 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీగా నిలిచింది. నెక్స్ట్ మహేష్ బాబు కెరియర్లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు.
2011లో వచ్చింది ఈ చిత్రం. శ్రీను వైట్ల మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. 100 కోట్ల గ్రాస్ ని 58 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మహేష్ బాబు కెరీర్ లో మొదటి 100 కోట్ల చిత్రం దూకుడు. మహేష్ బాబు కెరీర్ లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను 2018లో వచ్చింది ఈ చిత్రం. కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది ఈ చిత్రం. 225 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీక్ లో చాలా చోట్ల బాహుబలిని బ్రేక్ చేసింది ఈ చిత్రం. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మహేష్ బాబు కెరీర్ లోని మరో బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు. 2020లో వచ్చిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 180 కోట్ల గ్రాస్ ని 109 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.